హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఒక వేరే ఛానల్ కూడా డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అని ఉంది. దాంట్లో కూడా హెల్త్కి సంబంధించిన చాలా వీడియోస్, ఒక 600 వీడియోస్ ఉన్నాయి. అవి కూడా మీకు ఉపయోగపడతాయి. అవకాశం ఉంటే అవి కూడా చూడండి. మరి మన ఇవాళ టాపిక్ ఏంటంటే డయాబెటీస్లో ఆటోనామిక్ న్యూరోపతి అనేది వస్తే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనే దాని గురించి. మరి ఆటోనామిక్ న్యూరోపతి అంటే ఏంటో ముందు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే మన శరీరంలో స్వయం చాలక నాడులను ఉంటాయన్నమాట. వాటిలో ఎఫెక్ట్ వస్తే కనుక దాన్ని డయాబెటిక్ ఆటోనామిక్ న్యూరోపతి అని అంటాం. సో ఈ స్వయం చాలక నాడులు ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే గుండెకి సంబంధించి, తర్వాత జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించి, నరాలు, హార్మోన్స్కి సంబంధించి ఇలా చాలా రకాలైన సమస్యలు ఎదురవుతాయన్నమాట. మరి ముందుగా గుండెకి సంబంధించి సమస్యలు ఎదురైతే ఎలా ఉంటుందనేది చూద్దాం. ఈ గుండె ఎఫెక్ట్ అయినప్పుడు గుండెకి సంబంధించిన ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే గుండె పనితీరులో, తర్వాత గుండె కొట్టుకోవటంలో, ఎక్కువ కొట్టుకోవటము, ఇలాంటి సమస్యలు ఎదురవుతాయన్నమాట. అంతేకాకుండా వీళ్ళకి డయాబెటీస్ ఎంతకాలంగా ఉంది, ఎంత కంట్రోల్లో ఉంది, ఇతర గుండెకి సంబంధించిన ఏమైనా మార్పులు ఉన్నాయా, లేకపోతే ఈ బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎలాగున్నాయి అనే వీటన్నిటి దాని మీద కూడా ఈ స్వయంచాలక నాడులు ఎఫెక్ట్ అవ్వటం అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. సో వీళ్ళకి ఎలా ఉంటుందంటే గుండె వీళ్ళు రెస్ట్ తీసుకున్నప్పుడు గుండె ఎక్కువగా కొట్టుకోవటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళు కూర్చొని కానీ పడుకొని కానీ లేచినప్పుడు గుండె వేగం తగ్గటము, తర్వాత బీపీ తగ్గటము ఇలాంటివి కనపడతాయి. అంతేకాకుండా వీళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేవి కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ స్వయం చాలక నాడులు అనేవి తీవ్రంగా ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళకి కొన్ని రకాలైన మార్పులు జరుగుతాయి. ఏంటవి అంటే మామూలుగా నిద్రలో కానీ లేకపోతే దీర్ఘశ్వాస తీసుకున్నప్పుడు హార్ట్ రేట్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా ఏదైనా ఒత్తిడికి గురైనప్పుడు హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది, అంటే గుండె కొట్టుకోవటం అనేది పెరుగుతుంది అనమాట. ఈ స్వయం చాలక నాడులు తీవ్రంగా ఎఫెక్ట్ అయితే అప్పుడు ఈ నిద్రలో, దీర్ఘశ్వాస తీసుకున్నప్పుడు, ఒత్తిడి ఉన్నప్పుడు అన్నిట్లో కూడా ఒకే రకంగా ఫిక్స్డ్గా హార్ట్ రేట్ ఉంటుంది అనమాట. దీన్ని బట్టి వీళ్ళకి స్వయం చాలక నాడులు ఎఫెక్ట్ అయ్యాయని తెలుసుకోవచ్చు. వీళ్ళకి తెలియకుండానే గుండె ప్రాబ్లమ్స్ వల్ల మరణం సంభవించడం కూడా జరుగుతుందన్నమాట. ఒక అకార్డ్ అనే ట్రయల్లో ఏం తెలుసుకున్నారంటే ఇలాగా స్వయం చాలక నాడులు ఎఫెక్ట్ అవటం వల్ల వీళ్ళకి తెలియకుండా ఇలాగ మరణాలు సంభవిస్తున్నాయని ఆ స్టడీలో కనుక్కున్నారు. అయితే వీళ్ళకి ఎక్సర్సైజ్ టాలరెన్స్ కూడా తక్కువ ఉంటుంది. తర్వాత ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటే ఏంటంటే కూర్చొని లేచినప్పుడు, పడుకొని లేచినప్పుడు బీపీ డౌన్ అవటము, దానివల్ల వీళ్ళకి కళ్ళు తిరుగుతాయి అన్నమాట. ఆ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. అప్పుడు పడిపోయినప్పుడు ఏమనుకుంటారు, షుగర్ డౌన్ అయిందేమో అనుకుంటారు, కానీ యాక్చువల్గా వాళ్ళకి బీపీ డౌన్ అయ్యి పడిపోతారనమాట. ఇలాంటివన్నీ ఈ స్వయం చాలక నాడులు ఎఫెక్ట్ అయినప్పుడు సంభవిస్తాయి. ఇలాగ జరుగుతుందని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే నిలబెట్టి బీపీ చూడటము, కూర్చోబెట్టి బీపీ చూడటము, పడుకోబెట్టి బీపీ చూడటము ఇలాంటివి చేస్తే వాటిలో డిఫరెన్స్ని బట్టి అది ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టి గుర్తించవచ్చు అనమాట. అంతేకాకుండా ఏబిపిఎం అనే మిషన్ ఉంటుంది, దానిలో కూడా ఈ డిప్పింగ్ అనేది ఉంటుంది అనమాట. ఆ డిప్పింగ్ అనేది వీళ్ళలో ఉండదు, లేకపోతే రివర్స్ డిప్పింగ్ అనేది ఉంటుంది. దీని గురించి కూడా మనకి ఒక వీడియో ఉంది, అది డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనే ఛానల్లో ఉంటుంది. ఏబిపిఎం మిషన్ గురించి, తర్వాత మాస్క్డ్ హైపర్టెన్షన్ గురించి, ఇలాంటి వాటిలో అన్నింటిలో ఈ డిప్పింగ్ గురించి వాటి గురించి కూడా నేను చెప్పాను. అది కూడా ఒకసారి చూస్తే మీకు ఎలాగా బీపీలో మార్పులు జరుగుతాయి అనేవి తెలుస్తుందన్నమాట. అయితే వీళ్ళు ఏం చేయాలి, ఇలా జరుగుతుంది అనేది గుర్తించాలన్నమాట. గుర్తించి డయాబెటీస్ని, బీపీని, కొలెస్ట్రాల్ని వీటన్నిటిని కంట్రోల్లో పెట్టుకుంటే ఈ మార్పులు నెమ్మదిగా కొంచెం స్లో అవ్వటానికి అవకాశం ఉంటుంది. మరి వీళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జీర్ణకోశ వ్యవస్థలో ఈ స్వయంచాలక నాడులు ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఎలాంటి
ఎఫెక్ట్స్ వస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ళలో గ్యాస్ట్రోపెరిసిస్ అనేది కనపడుతుంది. గ్యాస్ట్రోపెరిసిస్ గురించిన వీడియో కూడా మనకి ఈ డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనే ఛానల్లో ఉంది, అది కూడా చూడగలరు. మరి ఈ గ్యాస్ట్రోపెరిసిస్లో ఎలా ఉంటుందంటే వీళ్ళకి జీఈఆర్డిలా అంటే గర్డ్లా గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు కదా, దానిలాగా కానీ లేకపోతే ఎక్కువ విరోచనాలు అవ్వటము ఉంటుంది. అంతేకాకుండా కడుపులోని ఆహారము నెమ్మదిగా పేగుల్లోకి నెమ్మదిగా వెళ్తా ఈ డైజెషన్ అనేది బాగా స్లో అవుతుందన్నమాట. నెమ్మదిగా పేగుల్లోంచి నెమ్మదిగా కదలటం అనేది జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి కడుపు ఉబ్బరంగా ఉండటము, వాంతులు అవ్వటము, అరగనట్లు ఉండటము, ఇలాంటి సమస్యలన్నీ కనబడతాయి. పొట్ట తొందరగా నిండటము, గాలిపోవటము, బరువు తగ్గటము ఇలాంటి లక్షణాలు కూడా కనబడతాయి. అయితే ఈ పరిస్థితిని మరి ఎలా గుర్తించవచ్చు అంటే స్కింటిగ్రఫీ అనే ఒక పరీక్ష ద్వారా దీన్ని గుర్తించవచ్చు. అంతేకాకుండా విరోచనాలు ఎక్కువగా అవటము, ఐబిఎస్ లాగా ఉండటము ఇలాంటివి కూడా కనబడతాయి. తర్వాత శరీరంలో లవణాలు కూడా తగ్గుతూ ఉంటాయి. అవన్నీ గమనించుకొని వాటికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. తర్వాత మూత్రకోశం ఎఫెక్ట్ అయితే ఎలాంటి మార్పులు వస్తాయి? స్వయంచాలక నాడుల ఎఫెక్ట్ అయితే మూత్రకోశం ఎఫెక్ట్ అవుతుంది ఒక్కొక్కసారి. అప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయంటే యూరిన్ ఎక్కువసార్లు రావటము, అర్జెంటుగా రావటము, తర్వాత రాత్రిపూట ఎక్కువగా రావటము, రెసిడ్యువల్ యూరిన్ అని ఉండిపోయి కొంత భాగమే రావటము, మళ్ళీ వచ్చినట్టు ఉండటము, తర్వాత అలా రెసిడ్యువల్ యూరిన్ ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ రావటము, యూరిన్ లీక్ అవ్వటము, సిస్టైటిస్ లాగా రావటము, ఇలాంటివన్నీ మూత్రకోశం ఎఫెక్ట్ అయ్యి వస్తాయన్నమాట స్వయంచాలక నాడులు ఎఫెక్ట్ అయినప్పుడు. మరి ఇలా మూత్రకోశం ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఆడవాళ్ళలో ఏం లక్షణాలు కనబడతాయంటే ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావటం కనబడుతుంది. అదే మగవాళ్ళల్లో అయితే ప్రోస్టేట్ పెరిగిన సిమ్టమ్స్ కనబడతాయి అన్నమాట. అంటే యూరిన్ ముక్కితే కానీ రాకపోవటము, పోసుకున్నా కూడా డ్రాప్స్ లాగా పడటము, తర్వాత ధార తగ్గటము, యూరిన్ ధార తగ్గటము, ఇలాంటివన్నీ మగవాళ్ళలో కనబడతాయి అన్నమాట. ఇకపోతే స్వయంచాలక నాడులు ఎఫెక్ట్ అవటం వల్ల ఈ లైంగిక పరంగా కూడా పనితీరులో కొన్ని సమస్యలు ఎదురవుతాయన్నమాట. అంటే అంగస్తంభన సమస్యలు 35 నుంచి 90% మందిలో ఇలా కనబడటానికి అవకాశం ఉంటుంది ఇవి స్వయంచాలక నాడులు ఎఫెక్ట్ అయినప్పుడు. మరి ఇవి ఎలా గుర్తిస్తారంటే పెనైల్ డాప్లర్ టెస్ట్ అని ఉంటుంది, దాని ద్వారా గుర్తిస్తారు. ఆడవాళ్ళలో అయితే కోరిక తగ్గటము, వెజనల్ డ్రైనెస్ ఉండటము, ఇవి కాకుండా కాళ్ళల్లో పుండ్లు పట్టటము, కాళ్ళు పొడిబారటము, పుండ్లు పట్టడం లాంటివి సంభవిస్తాయి. మరి కళ్ళు ఎఫెక్ట్ అయినప్పుడు ప్యూపులరీ చేంజెస్ అంటే లోపల చిన్న గుడ్డు ఉంటుంది కదా, గుడ్డులో కనుపాప అంటారు, అది దాంట్లో చేంజెస్ రావటం జరుగుతుందన్నమాట. ఇవే కాకుండా షుగర్ డౌన్ అవటం అనేది తెలియకపోవటం, అంటే హైపోగ్లైసిమిక్ అన్అవేర్నెస్ అంటారు. దీని గురించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది. తర్వాత డాక్టర్ నీలోఫర్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనే ఛానల్లో కూడా 2 వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడవచ్చు మీకు దాని గురించి ఇంట్రెస్ట్ ఉంటే. కాబట్టి అలా షుగర్ డౌన్ అవటం తెలియకపోవడం అనేది కూడా జరుగుతుంది. సో వీటన్నింటికి సంబంధించిన ఈ సూక్ష్మ మార్పులు అనేవి తెలుసుకోవటము అందరికీ సాధ్యమవదు. కాబట్టి డయాబెటీస్ వచ్చిన తొలి దశల్లోంచే వీటిని గుర్తించి జాగ్రత్త పడటం అనేది చాలా అవసరం అన్నమాట. మరి ఇదండి టాపిక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.